ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రివ్యూ వీడియో చూసే ముందు ఈ సాంగ్తో వీడియో అయితే చాలా బాగుంది. ఒకసారి వీడియో అయితే చూసేయండి. సో ప్రివ్యూ వీడియో చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి వీడియోకి అయితే చిన్న లైక్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రాజెక్ట్ని అయితే ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఇమేజెస్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకొని ఇమేజ్ అడ్జస్ట్ కాకపోతే ఫ్రేమ్కి కొంచెం జూమ్ అయితే చేసుకోండి, లైట్గా జూమ్ అవుట్ అయితే చేసుకోండి. ఇమేజ్ కనిపిస్తున్నట్టుగా స్క్రోల్ చేసి ఇమేజ్ అయితే ప్లేస్ చేసుకోండి. ఇక్కడ ఇంకా గ్రీన్ లేయర్స్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే క్లిక్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఎఫెక్ట్ అయితే ఇమేజ్కి అయితే యాడ్ అవుతుంది. మళ్ళీ ఇమేజ్ అండ్ లేయర్పై క్లిక్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇమేజ్ అయితే ఎలా యాడ్ అయ్యిందో. మళ్ళీ ఇమేజ్ లేయర్పై క్లిక్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. చూసారు కదా, అన్ని ఇమేజెస్ లేయర్స్కి అయితే ఇంతే యాడ్ అయితే చేసుకోండి ఇమేజెస్ని. ఇక్కడ బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టైడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి ఆన్ అయితే చేసుకోండి. ఇమేజ్ అయితే బీట్ మార్క్ కన్నా లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకోండి. ఇమేజ్ లేయర్ని అయితే కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేసుకొని టెస్ట్ లేయర్స్ కింద ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, ఎఫెక్ట్ లేయర్ దానిపై అయితే క్లిక్ చేసి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి మాస్క్ పై అయితే క్లిక్ చేసి మళ్ళీ మాస్క్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ పై క్లిక్ చేసి ఇమేజ్ అడ్జస్ట్ కాకపోతే మూవ్మెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అడ్జస్ట్ అయితే చేసుకోండి వీడియోలో కనిపిస్తున్నట్టుగా. ఫ్రంట్ అయితే ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని బ్యాక్ కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని రైట్ సైడ్కి అయితే స్క్రోల్ అయితే చేయండి. ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. ఇంకో ఇమేజ్ కనిపిస్తున్నట్టుగా పక్కకి అయితే స్క్రోల్ చేస్తే ఇంకో ఇమేజ్ వస్తుంది కదా, మిడిల్లోకి వచ్చేసి గ్రాఫ్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి వీడియోలో కనిపిస్తున్నట్టుగా. బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి బ్రెడ్ ఆప్షన్పై క్లిక్ చేసి మోషన్ బ్రెడ్పై అయితే క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. చూసారు కదా, ఇమేజ్కి అయితే ఎఫెక్ట్ ఎలా యాడ్ అయ్యిందో. కొంచెం పక్కకి అయితే బీట్ మార్క్ కొంచెం పక్కకి అయితే ఇమేజ్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి అయితే వెళ్ళి ఒక కీ ఫ్రేమ్ అయితే లాస్ట్లో అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని ఇక్కడైతే 100 నుంచి మైనస్ అయితే చేసుకొని మళ్ళీ ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని 100 అయితే చేసుకోండి. అప్పుడైతే మీకు ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. చూసాక బ్లాక్ ఎఫెక్ట్లాగా యాడ్ అయ్యింది. మళ్ళీ బీట్ మార్క్ దగ్గర నుంచి ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న ఇమేజ్ అయితే బీట్ మార్క్ కన్నా లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకోండి. పైన కనిపిస్తున్న 3 డాట్స్పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేసి ఇమేజ్ అయితే కొంచెం మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వచ్చి రొటేట్ ఆప్షన్పై అయితే క్లిక్ చేసి 90 డిగ్రీస్ అయితే పెట్టుకోండి. ఇమేజ్కి అయితే ఫేస్ కనిపిస్తున్నట్టుగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టైడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి కింద కనిపిస్తున్న ఆప్షన్ అయితే ఆన్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే లైట్గా అయితే జూమ్ చేసుకొని ఈ ఫేస్ కనిపిస్తున్నట్టుగా అడ్జస్ట్ అయితే చేసుకొని బ్యాక్కి వచ్చి ఇమేజ్ని అయితే లాంగ్ ప్రెస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. టెస్ట్ లేయర్స్ కిందకైతే ప్లేస్ చేసుకోండి. మళ్ళీ ఇమేజ్ పై అయితే క్లిక్ చేసి మూవ్మెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఫస్ట్ అయితే ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి లాస్ట్లో కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని కొంచెం లెఫ్ట్ సైడ్కి అయితే స్క్రోల్ అయితే చేయండి. స్క్రోల్ చేస్తే ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. కీ ఫ్రేమ్ కింద ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆప్షన్పై అయితే క్లిక్ చేసి గ్రాఫ్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చి ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మోషన్ బ్లర్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి.
క్లిక్ చేస్తే ఇమేజ్కి ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేసి ఇమేజ్ని అయితే కొంచెం లెంతీగా అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే బీట్ మార్క్ కన్నా కొంచెం లెంతీగా అయితే చేసుకొని బ్లెండింగ్ అండ్ ఓపెసిటీలోకి వెళ్ళి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని మైనస్ అయితే చేసుకోండి మొత్తం. మళ్ళీ ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని మొత్తం 100 అయితే ప్లేస్ చేసుకోండి. అప్పుడైతే మీకు కింద చెప్పాను కదా అలా ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. అన్ని లేయర్స్కి అయితే ఇమేజెస్ని ఇంతే యాడ్ అయితే చేసుకోండి.